సినిమా వేరు, నిజ జీవితం వేరనేది సామాన్య ప్రేక్షకులకు అర్థమైనా కానీ మన నటీనటులకు మాత్రం అర్థం కావడం లేదు. సినిమాలోలాగే నిజ జీవితంలో తమను తాము సెమీగాడ్స్గా ఊహించుకుంటూ నవ్వుల పాలవుతుంటారు. ఇక చిన్న చిన్న రౌడీ వేషాలతో, మరీ ముఖ్యంగా కామెడీని మిళితం చేస్తూ విలనీ చేసే చిన్న విలన్గా పేరొందిన ఫిష్ వెంకట్ పేరు తెలియకపోవచ్చు, కానీ ఆయన చూస్తే మాత్రం ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. రామిరెడ్డి పోలికలతో అదే తరహాలో గడ్డం పెంచుకుని బట్టతలపై తనదైన కామెడీ విలనీ చేస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ యాస మాట్లాడటంలో బాగా నేర్పరి. హైదరాబాద్లోనే పుట్టి పెరగడంతో తెలంగాణ యాసను బాగా మాట్లాడేస్తూ ఉంటాడు. 2001లో ఖుషి, ఆది, చెన్నకేశవరెడ్డి నుంచి నిన్నటి గబ్బర్ సింగ్, తిక్క, హైపర్ వంటి అన్ని చిత్రాల్లోనూ ఈయన విలన్ గ్యాంగ్లో ఒకడిగా కనిపిస్తాడు. ఇక ఆదిలో చిన్నప్పుడు ఎన్టీఆర్ ని తొడగొట్టు అనే డైలాగ్, గబ్బర్ సింగ్ లో పంచాక్షరీలతో ఈయన బాగా ఫేమస్ అయ్యాడు. కాగా ఈయనకు ఒక కూతురుంది, పెళ్లి చేశాడు. అల్లుడు కూతుళ్లు కలిసి హైదరాబాద్లోనే ఓ ఇంట్లో విడిగా కాపురం ఉంటున్నారు. ఇక ఈయన ఎప్పుడూ 10 మందిని సినిమాలోలాగా వెనకేసుకుని తిరుగుతూ బాగా తాగి నానా గొడవలు సృష్టిస్తుంటాడు. ఇక ఆ మధ్య బాగా తాగేసి తన కూతురు అల్లుడింటికి వెళ్లాడు. ఆయన కూతురు అల్లుడికి పక్కనింట్లో ఉన్న వారితో ఏవో చిన్న తగాదాలు, చిన్న చిన్న గొడవలు, నల్ల నీళ్ల విషయంలో సూటిపోటి మాటలు ఉన్నాయట. తన తండ్రి తాగేసి రాగానే ఆయన కూతురు అల్లుడు కలిసి పక్కింటి వాళ్ల గురించి పితూర్లు చెప్పడంతో తప్పతాగిన ఈయన వెంటనే ఆ పక్కింట్లో వారితో పెద్ద గొడవ పెట్టుకుని నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడి నానా రచ్చ చేయడంతో బస్తీలోని ఇరుగు పొరుగు వారు దీనిలో జోక్యం చేసుకుని, మీ కూతురు అల్లుడిదే తప్పు, పాపం పక్కింటి వాడిది ఏం తప్పులేదని సర్ది చెప్పబోతే వారి మీద కూడా చేయి చేసుకుని తాగిన మైకంలో నానా రచ్చ చేశాడు. సరే తాగి ఉన్నాళ్లే అని చుట్టుపక్కల వారు మౌనంగా ఉండిపోయారు. అక్కడితో వదిలేయకుండా ఈ దాదాగారు తన గ్యాంగ్నంతా ఫుల్గా తాగించి మరలా పక్క రోజు గ్యాంగ్తో వెళ్లి తన కూతురు అల్లుడి పక్కింట్లో వాళ్ళనే కాదు, ముందు రోజు తనకు సర్ది చెప్పిన బస్తీ వారిపై చేయి చేసుకుని తన గ్యాంగ్తో నానా రచ్చ చేసేసరికి చుట్టుపక్కల ఆడవారు చెప్పులతో చూపులతో ఈయన గ్యాంగ్కు ఘన సత్కారం చేసి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడంతో తాను చెప్పులు చీపులతో దెబ్బలు తిని పరువు పోగొట్టుకున్నానని అర్థం చేసుకుని గొడవ ముదరక ముందే ఆ బస్తీ పెద్దలతో మాట్లాడి కాళ్లా వేళ్లా పడి రాజీ చేసుకుని పోలీస్ ఫిర్యాదును మరలా వెనక్కి తీసుకునేలా చేసి తల వంచుకుని వెళ్లిపోయాడట. అదండి మన దాదాగారి వీర ప్రతాపం. మద్యం మత్తులో సినిమాలలో చేసినట్లు దాదాగిరి చేస్తే మద్యం మత్తులో సినిమాల్లో చేసినట్లు దాదాగిరి చేస్తే రియల్ లైఫ్ కి ఎంత తేడా ఉంటుందో ఆ బస్తీ మహిళలే నిరూపించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.